సో నీకు నల్గొండ అంటున్నావు, Yeah. హైదరాబాద్ చాలా దగ్గర. సో హైదరాబాద్ చూస్ చేసుకోకుండా చెన్నైలో సాయి యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ఎందుకు అంత, యాజ్ యూ సేడ్ ఇన్ అడిషనల్ టు ఇట్, వై డూ యూ సే హైదరాబాద్లో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నా కూడా ప్రిఫరబుల్లీ ఎందుకు ఇది చూస్ చేసుకున్నావు అంటే? సో హైదరాబాద్లో టాప్ క్లాస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అది మనందరికి తెలిసిందే. సో నాకేందంటే ఇక్కడ ఉన్న కోర్స్ స్ట్రక్చర్, సిలబస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, రెజొనేట్ అయింది నాకు. సో నా ప్యాషన్, నా ఫైనల్ గోల్కి అలైన్ అయింది సిలబస్ కానీ, వాళ్ళు చెప్పే స్ట్రక్చర్ కానీ ఇదంతా. సో దట్స్ వై నేను సాయి యూనివర్సిటీని చూస్ చేసుకున్నాను. ఇండస్ట్రీ నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మీకు గెస్ట్ లెక్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అయ్యేటువంటిది మీకు కావాలి అంటే. ఇన్ దాట్ కేస్ సాయి యూనివర్సిటీ ఎలా ప్రొవైడ్ చేస్తుందండి? సో సాయి యూనివర్సిటీలో యాజ్ యు నో మా ఛాన్సలర్ గారు శ్రీ కేవి రమణి గారు, హీఈస్ అన్ ఎంటర్ప్రీనర్. మన కంట్రీలో చాలా బిగ్ ఎంటర్ప్రైజెస్, బిగ్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఎక్కడ లేనిది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కే ఎంటర్ప్రీనర్షిప్, ఒక $130 బిలియన్ కంపెనీ ఫౌండర్ వచ్చి మాకు ఇన్ డీటెయిల్డ్గా చెప్తున్నాడు అంటే, సో చూడండి ఇండస్ట్రీ నుంచి ఇట్లా ఎలా కనెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ మాకు విజిటింగ్ ఫ్యాకల్టీ ఇట్లా ఉంటుంది, వాళ్ళు ఎక్కడి నుంచి అంటే వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. మన ఇండియాలో ఇట్లా వర్క్ చేస్తున్న వాళ్ళు వేరే వేరే కార్పొరేషన్స్లో కానీ, బిగ్ టెక్ కంపెనీస్లో కానీ మేనేజర్స్ వాళ్ళందరూ వచ్చి మాకు ఇక్కడ లెక్చర్స్ ఇవ్వడం, క్లాసెస్ తీసుకోవడం అది ఇట్లా ఉంటుంది ఇండస్ట్రీ ఎక్స్పోజర్. వెరీ నైస్. అండ్ ఫుడ్ విషయం చూసినట్లయితే కొంచెం తమిళనాడు కదా, ఇక్కడ ఫుడ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? సో మాది తెలంగాణ కాబట్టి మాది కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, తినేది ఎక్కువ కన్సెప్షన్. సో ఇక్కడ అంతేం లేదు కానీ ద ఫుడ్ ఈస్ డీసెంట్, క్వైట్ డీసెంట్. ఓకే.